హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన జెన్ వచ్చేసి అప్పుడే స్మోక్ చేద్దామని చెప్పి సిగరెట్ తీస్తూ ఉంటాడనమాట. అప్పుడే అక్కడికి మోమో వచ్చి ఇలా చెప్తుంది. "ఏంటి నువ్వు సిగరెట్ ఎందుకు కాలుస్తున్నావు? ఇది తప్పు, తాగకు" అంటే నా ఇష్టం అంటాడు. అయితే నేను కూడా తాగుతానంటే, "ఏంటి అలా మాట్లాడుతున్నావు" అంటే అయినా కూడా తను సిగరెట్ లైట్ చేయబోతుంటే, ఆ లైటర్‌ని కాలుతోటి తను నెట్టేస్తుందనమాట. "ఏంటి నాకు ఫైటింగ్ రాదనుకుంటున్నావా? నేను నేర్చుకున్నానులే నాకు వచ్చు కొంచెం" అన్నట్టు తను చెప్తుంది. "ఏంటి దీన్ని ఫైటింగ్ అంటారా?" అంటే, "నీలాంటి వాళ్ళని డీల్ చేయడానికి ఇది సరిపోతుంది. ఎలాగో మీలాంటి వాళ్ళు అమ్మాయిల్ని హర్ట్ చేయలేరు కదా!" అన్నట్టు అమ్మమ్మ అంటే, దానికి జిన్ ఇలా అంటాడనమాట. "నువ్వెలా చెప్పగలవు అది? 2 ఇయర్స్ బ్యాక్ నువ్వు నన్ను చూసుంటే ఈ మాట అనేదానివి కాదు. ఒకవేళ 2 ఇయర్స్ బ్యాక్ నేనయ్యుంటే, ఈ పాటికి నిన్ను రివర్‌లో తోసేసేవాడిని." అప్పుడు మోమో జిన్ అని చెప్పి పేరు పెట్టి పిలుస్తుందనమాట. "అదేంటి పేరు పెట్టి పిలుస్తున్నావంటే," "అవును ఇక నుండి నేను పేరు పెట్టే పిలుస్తాను. ఇక నుండి నేను బ్రదర్ అని చెప్పి ఇంకెలాగా పిలవను. నీ ఫుల్ నేమ్ పెట్టే పిలుస్తాను" అని చెప్పేసి అలాగే పిలుస్తూ ఆట పట్టిస్తూ ఉంటుందనమాట. అప్పుడే అక్కడికి సాంగ్లే కారేసుకొనొస్తాడు. సో, సాంగ్లే వచ్చి జిన్ తోటి "ఈరోజు రేసింగ్‌కెళ్ళాలి కదా! కారు నేర్పిస్తా అన్నావు కదా! పద వెళ్దాం" అంటే, ఇంతలో మన మోమో ఏమో నేను కూడా వస్తా అన్నట్టు చెప్తుందనమాట. దానికి జిన్ ఎలాగో నీకొకరు సరిపోతారు కదా! తనొస్తా అంటుంది కదా! తన్నే తీసుకువెళ్ళు అన్నట్టు తను చెప్తాడు. సాంగ్‌లో ఏమో నాకు రేసింగ్ అంటే చాలా ఇష్టం. నేనొక రేసర్‌నని చెప్పేసి మోమో ముందు చాలా పోజులు కొడుతూ ఉంటాడనమాట. మోమో నేనిప్పుడే వస్తా అని చెప్పేసి లోపలికి వెళ్తుంది తన జాకెట్ తెచ్చుకోవడానికి. అప్పుడే కవర్‌లో ఉన్న కాండోమ్ చూస్తుందనమాట తను. యాక్చువల్లీ అది అనుకోకుండా తను శానిటరీ ప్యాడ్స్ తెచ్చా అప్పుడు ఆ కవర్‌లో ఆ షాప్ ఆవిడే ఏసేస్తుంది ఫ్రీగా. సో, అది అనుకోకుండా తేవడం వల్ల కావాలని తెచ్చాడేమో అని చెప్పేసి మోమో అనుకుంటుందనమాట. అదేంటి ఇలాంటి పని చేశాడని చెప్పేసి తన జాకెట్ తీసుకొని డైరెక్ట్‌గా కారు దగ్గరికి వెళ్తుంటే సాంగ్‌లో కనిపించడు. సాంగ్‌లో ఎక్కడ అని చెప్పేసి అడిగితే దానికి జిన్ వాష్‌రూమ్‌కి వెళ్ళాడు అన్నట్టు తను చెప్తాడనమాట. ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా నిలబడి ఉంటుంది. జిన్‌కి అనుమానం వస్తుంది. ఏంటి తిను అవాయిడ్ చేస్తుందా ఏంటని చెప్పేసి. సో, కార్ కీస్ నా దగ్గరే ఉన్నాయని చెప్తే, సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి కార్ కీస్ తీసుకొని కార్ లోపల వెళ్లి కూర్చుంటుందనమాట. జిన్‌తో ఏం మాట్లాడకుండా. ఇంతలో సాంగ్లయ్ వాష్‌రూమ్ నుండొస్తాడు. సో, సాంగ్లయ్‌ని క్వెషన్ చేస్తాడు. అదేంటి ఆహ్, ఎందుకు తను నన్ను అవాయిడ్ చేస్తుంది? ఇంతకు ముందాక బానే ఉంది. సడెన్‌గా నన్ను అవాయిడ్ చేస్తున్నట్టు నాకనిపిస్తుందంటే, నిన్ను అవాయిడ్ చేయకుండా ఎవరుంటారు చెప్పు? అమ్మాయిలతో మంచిగా మాట్లాడడం రాదు. సరే చూడ్డానికి బాగున్నా కూడా నీకు కేరింగ్ చూపించడం ఇవన్నీ చేతవ్వా ఏంటి? ఆఫ్‌కోర్స్ నిన్ను అవాయిడ్ చేయడంలో తప్పేం లేదులే అన్నట్టు సాంగ్‌లో చెప్తూ ఉంటాడనమాట. సరే కానీ ఈవినింగ్ నేనొకరిని మీట్ అవ్వాలి. నువ్వు ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత తనని జిన్ హౌస్‌లో వదిలేసేయి వాళ్ళ నాన్నగారి దగ్గర అన్నట్టు చెప్తాడనమాట. దానికి సాంగ్‌లో ఓకే అంటాడు. సో, ఇక సాంగ్‌లో తను కార్‌లో వెళ్తూ ఉంటే తినేమో కార్‌లో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకది తీసుకొచ్చాడు నా కోసమేనా? లేకపోతే తనకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందా? నేనే మధ్యలో వెళ్లి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానా? అయితే అక్కడి నుండి నేను వెళ్ళిపోవాలి తన లైఫ్‌లో నుండి అని చెప్పేసి ఏవేవో థింక్ చేస్తూ ఉంటుందనమాట. అప్పుడే దారిలో ఒక స్కూల్ కనిపిస్తే, హే స్కూల్ అన్నట్టంటే దానికి సాంగ్‌లే నేను కూడా అక్కడే చదువుకున్నాను. ఆ స్కూల్‌లో చదువుకున్నప్పుడు అందరూ నన్ను చాలా హ్యాండ్సమ్ అని చెప్పేసి అమ్మాయిలందరూ నా చుట్టూ పడుతూ ఉండేవాళ్ళు. బట్ ఒకరొచ్చిన తర్వాత అది జరగలేదు. అదెవరంటే ఆహ్, జిన్నే అన్నట్టు చెప్తాడు. జిన్ వచ్చిన తర్వాత అందరూ నన్ను వదిలేసారు. జిన్ చుట్టూ పడ్డారు. జిన్ అసలా నార్మల్‌గా గ్లాసెస్ వైప్ చేస్తూ ఉంటే తన నడుము కనిపిస్తదని చెప్పేసి అందరూ చాలా అమ్మాయిలు తెగ ఎగబడి చూసేవాళ్ళు. ఏముందో అంతలా అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే తిను గీజర్ క్లీన్ చేసేప్పుడు జిన్ నడుము చూస్తుంది కదా! మొమ్ము అది గుర్తొస్తుందనమాట తనకి. అయినా అందులో ఏముందిలే అన్నట్టు తనంటుంది. అలాగే తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్నట్టు కూడా క్వెషన్ చేస్తుందనమాట. కొన్ని మంత్స్ బ్యాక్ ఒక ఆర్నమెంట్ కొన్నాడు. మేబీ తన గర్ల్ ఫ్రెండ్ కోసమేనేమో నాకు క్లారిటీగా తెలీదు. ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అన్నట్టు సాంగ్‌లో చెప్తాడనమాట. ఇక తను ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో బ్రాండీ వచ్చేసి ఒకడిని మీట్ అవ్వాలని చెప్పేసి సాంగ్‌లో అయితే చెప్పాడు కదా! వాళ్ళని మీట్ అవ్వడానికి ఒక ప్లేస్‌కి వెళ్తాడనమాట. ఎదురెదురుగా మీట్ అవ్వకుండా అంటే అతను ఆపోజిట్ చైర్‌లో కూర్చుంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రాండీ వచ్చి అంటే మన జిన్ ఇలా చెప్తూ ఉంటాడు. అదేంటంటే మీ వాళ్ళలో టాప్ 10లో రావడం కష్టం. సో, మీరిచ్చిన కార్ కూడా సరిపోవట్లేదు. నేనైతే ట్రై చేశాను. ఇంకా దానికి చేంజెస్ చేయాలి. అది మంచిగా రేసింగ్‌లో కార్‌ని యూజ్ చేయాలంటే అన్నట్టు చెప్తూ ఉంటాడు. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు గివ్ అప్ ఇస్తున్నావా అంటే 2 మంత్స్ టైమ్ ఉంది కదా! ట్రై చేస్తాను నా వంతు చెప్తానులే చెప్తానులే నేను. చైనాకి రిటర్న్ ఎప్పుడెళ్తున్నారంటే 2 డేస్ ఇక్కడే ఉంటాం తర్వాత వెళ్తాం అన్నట్టు అతను కన్ఫర్మ్ చేస్తాడనమాట. అప్పుడు బ్రాండీ సరే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి ఆహ్, మోని ఇంకా సాంగ్‌లని చూయిస్తారనమాట. సాంగ్‌లో అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కదా! ఏంటి ఇంత లేట్ అయింది ఇంక వెళ్ళడం లేదా అన్నట్టు క్వెషన్ చేస్తే హోంవర్క్ ఇచ్చాడు జిన్ నాకు అది చేయాలిప్పుడు అంటే ఏది నాకు వినిపించు అంటే రికార్డింగ్ వినిపిస్తూ ఉంటాడనమాట. ఎలా చేయాలో సంథింగ్ ఏదో చెప్తూ ఉంటాడు. ఇలా రౌండ్స్ తిరగాలని చెప్పేసి. సరే పద చేద్దాం అని చెప్పేసి సాంగ్‌లే కారెక్కుతాడనమాట. కూడా ఎక్కుతుంది. సాంగ్‌లే ఫస్ట్ ట్రై చేసినప్పుడు తను మిస్ అవుతాడు సంథింగ్ ఏదో. అప్పుడు
మనముకి వాళ్ళ నాన్నగారు కూడా ఒక రేసర్ కదా! చిన్నప్పుడు తనకి చెప్తూ ఉండేవాళ్ళనమాట. అవన్నీ గుర్తు చేసుకుంటూ "నువ్వు ఇది మిస్ చేసావు" అని చెప్తూ ఉంటుందనమాట. సెకండ్ ట్రైలో కూడా తను చేయలేకపోతాడు. థర్డ్ ట్రైలో వచ్చేసి నేను ట్రై చేస్తా అని చెప్పేసి అంటుంది. "నీ వల్ల అవుతుందా?" అంటే ట్రై చేస్తానని చెప్పేసి మా నాన్నగారు కూడా రేసరే కదా! నాకు కొంచెం వచ్చులే అని చెప్పేసి ట్రై చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. కొంచెం బానే చేస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకసారి ట్రై చేస్తా అని చెప్పేసి ఫ్రంట్ గేరేయకుండా బ్యాక్ గేరేసి బ్యాక్‌కి కార్ తీసుకువెళ్తుంది. సాంగ్‌లో భయపడిపోయి "వద్దులే నేను బయటుండి చూస్తాను. నువ్వు చేయలే ప్రాక్టీస్" అని చెప్పేసి బయటికి వెళ్లి నించొని చూస్తూ ఉంటాడు. బట్ ఈసారి మాత్రం తను చాలా పర్ఫెక్ట్‌గా చేస్తుందనమాట. సాంగ్‌లై కన్నా. సాంగ్‌లై కూడా షాక్ అవుతాడు. "ఇంత బాగా వచ్చా నీకని" చెప్పేసి. 2, 3 టైమ్స్ షో ఇచ్చి ఎలా చేశానంటే సూపర్‌గా చేశావని చెప్పి అప్పుడే తను బయటకొస్తుందనమాట. అక్కడికి నాన్న కూడా వస్తుంది. తను ఫార్చ్యూన్ టెల్లర్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా! సో, నాన్న అక్కడికొచ్చేసి వెంటనే నువ్వు కూడా ఇక్కడున్నావా?" అని చెప్పేసి అంటూ ఉంటే, "మీ ఇద్దరు తెలుసా?" అని చెప్పేసి క్వెషన్ చేస్తుందనమాట సాంగ్‌లని. "అవును మేమిద్దరం చిన్నప్పటి నుండి చైల్డ్‌హుడ్ బడ్డీస్" అంటే, "కాదు అతని మాటలేం వినకు. మేము జస్ట్ నైబర్స్ అంతే" అన్నట్టు నాన్న చెప్తుందనమాట. "నీకోసం నేను కార్ డ్రైవింగ్ స్కూల్‌లో రిజిస్టర్ చేశాను. నువ్వు నేర్చుకోవచ్చు. అలాగే అక్కడ హ్యాండ్సమ్ బాయ్స్ లేకపోయినా సరే, ఈరోజు నైట్ నేను ఒక పార్టీకి తీసుకెళ్తాను. అక్కడ మాత్రం చాలా హ్యాండ్సమ్ బాయ్స్ ఉంటారు. పద తీసుకెళ్తాను" అని చెప్పేసి మోమోని అక్కడి నుండి నాన్న తనతో పాటు తీసుకెళ్ళిపోతుందనమాట. ఆ పార్టీ లిన్ బర్త్‌డే పార్టీ అనమాట. నాన్న వాళ్ళ కజినే లిన్. బట్ లిన్ ఇంకా రాడు. సో, తిను మోమోని లోపలికి తీసుకెళ్ళిపోయి అక్కడ కార్స్ చూపిస్తుంది. 3 మోడల్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ సూపర్ కార్స్ అని చెప్పేసి, మోడల్ కార్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. నాకు పర్సనల్‌గా సూపర్ కార్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అన్నీ తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నన్ను కొంచెం ఫోటోస్ తీయని చెప్పేసి ఫోటోస్ దిగుతూ ఉంటారు. తర్వాతొచ్చేసి మన జిన్ ఏమో సాంగ్ల దగ్గరికి వెళ్తాడనమాట. "ఏంటి నువ్వు తన్ని, మోమోని అక్కడ వదిలేసావా?" అంటే, "లేదు నాన్న వచ్చి తనని తీసుకెళ్ళింది ఏదో పార్టీకి. వాళ్ళిద్దరూ ఫ్లైట్‌లో మీట్ అయ్యారంట" అంటే, "అవును" అని చెప్పేసి తిను మోమోకి కాల్ చేస్తుంటే, మోమో వచ్చేసి కాల్ కట్ చేస్తుందనమాట. ఏంటి తిను కాల్ కట్ చేస్తుందని చెప్పేసి, "సరే నేను వెళ్తానని" చెప్పేసి జిన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో, నాన్న ఏమో కొంతమందిని చూయిస్తూ ఉంటుంది. "చూడు వీళ్ళు హ్యాండ్సమ్‌గా ఉన్నారని" చెప్పేసి. వాళ్ళేమో హ్యాండ్సమ్‌గా ఉన్నారు. "నేను అనుకున్న అబ్బాయి కన్నా వాళ్ళేమంత హ్యాండ్సమ్‌గా లేరు" అంటే, "అవును ఆ రోజు ప్లేన్‌లో ఒక అబ్బాయి గురించి చెప్పావు కదా! అబ్బాయిని మీట్ అయ్యావా? మరేం జరిగిందంటే" మీట్ అయ్యాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అతను నాకు కాండోమ్ తెచ్చిచ్చాడు అన్నట్టు తను చెప్తుందనమాట. మేబీ బై మిస్టేక్ తెచ్చుంటాడేమో అంటే నేను కూడా అదే అనుకుంటున్నాను. కావాలని అయితే తీసుకురాలేదు. బట్ అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉండే ఛాన్స్ కూడా ఉండుంటుంది కదా! అంటే నాన్న అవును ఉండే ఛాన్స్ ఉంది అన్నట్టు చెప్తుంది. బట్ సమ్ టైమ్స్ నాకు అతను నన్ను జస్ట్ సిస్టర్‌గా కాకుండా ఇంకా ఎక్కువగా చూసుకుంటే బావుంటుందని చెప్పేసి అనిపిస్తుంది. అంటే అవునా! అయితే నేను చెప్పేది విను. తనకి నిజంగా నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఒక పని చేయాలి. అదేంటంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నువ్వు నటించాలి. ఇక్కడే ఒక హాండ్సమ్ అబ్బాయిని చూసి ఒక ఫోటో పెట్టు. అతను కన్ఫర్మ్‌గా అతనికి నీ మీద ఫీలింగ్స్ ఉంటే కన్ఫర్మ్‌గా రియాక్ట్ అవుతాడు. కోపమొస్తుంది అతనికి జెలసీగా ఫీల్ అవుతాడన్నట్టు నాన్న చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. ఒక అబ్బాయిని చూసిందక్కడ మోమో వచ్చేసి. అతనేం బాగుండడు. వద్దు, వద్దు అతనొద్దు అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడే మెసేజ్ చేస్తాడు. జిన్ తనకెక్కడున్నావు అని చెప్పేసి మెసేజ్ చేస్తుంటే రిప్లై ఇస్తుంటే, నాన్న ఏంటి అలా రిప్లై ఇవ్వకూడదు ఫాస్ట్‌గా వెయిట్ చేయించాలి. అప్పుడే కదా నీకు తెలుస్తుంది అతని గురించి. అప్పుడే రిప్లై ఇవ్వకు నా మాట విను వెయిట్ చేయించు అతన్ని అన్నట్టు చెప్తుందనమాట. అప్పుడే లిన్ ఎంటర్ అవుతాడు. తన బర్త్‌డే కదా! సో, ఇతనే నా కజిన్. ఇతనే చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. ఇతనే నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. సో, కన్ఫర్మ్‌గా ఇతన్నే నువ్వు యూజ్ చేసుకోవాలి అన్నట్టు చెప్తూ ఉంటుంది. పైగా నా కజిన్‌కి చైనీస్ చాలా బాగా మాట్లాడతాడు ఫ్లూయెంట్‌గా. చైనీస్ అమ్మాయిలన్నా చాలా ఇష్టం. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి ముందుకు తోసేస్తుందనమాట. ముందుకు తోసేస్తే తను లిన్ అలానే తనని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ గ్యాప్‌లో తినేం చేస్తుందంటే నాన్న వెనక నుండి వాళ్ళిద్దరి ఫోటోస్ తీస్తుందనమాట. ఫోటోస్ తీసి "బ్రదర్ మీరొచ్చారా? ఈరోజు మీ హెయిర్ స్టైల్ సూపర్‌గా ఉంది. ఫోటోస్ కూడా తీసి అందరికి షేర్ చేస్తానని" చెప్పేసి చెప్తూ ఉంటే, లిన్ వచ్చేసి తనతో "నా కార్ జోలికైతే నువ్వు రాకు" అన్నట్టు నాన్నతో చెప్తాడనమాట. ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. నాన్న వెంటనే దీనితోటి మోమోతోటి ఈ ఫోటో వెంటనే నువ్వేం చేస్తావంటే అతనికి పంపించేసి 10 సెకండ్స్ తర్వాత రీకాల్ చేసేసేయి. నీ లైవ్ లొకేషన్ కూడా పంపించు. తర్వాత ఏం చేస్తావంటే బై మిస్టేక్ పంపా అన్నట్టు చెప్పు అన్నట్టు కావాలని చేయమని చెప్పి చెప్తుందనమాట. సో, తను కూడా నాన్న చెప్పినట్టే చేస్తుందనమాట. ఆ ఫోటో తను చూస్తాడు జిన్. అలాగే ఆ ఫోటో తను రీకాల్ చేసి బై మిస్టేక్ పంపా అని చెప్పి మెసేజ్ కూడా చూస్తాడనమాట. తిను వెంటనే సాంగ్‌లకి నాన్న నంబర్ నాకు పంపు అని చెప్పేసి టెక్స్ట్ చేస్తాడు. తను పంపుతాడు. సో, లైవ్ లొకేషన్ పెడుతుంది కదా! అక్కడికి స్టార్ట్ అవుతాడనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.